వేకువజామున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 4556వ దినము జూమ్ మీటింగు. ప్రత్యేకించి ఆదివారము మన ప్రభువును ఆరాధించే దినము. ఈ దినాన ఉదయకాల సమయంలో వేకువజామునే మన ప్రభువును స్తుతించి మహిమపరచటం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను బట్టి మన ప్రభువును మనం ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. మొదటగా యోసేపు నాకేపు స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, జీవం కలిగిన మా తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడవైన మా గొప్ప దేవ, దేవదూతల చేతను కెరూబులు శరాపుల చేతను స్తుతినందుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున తండ్రి మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రములు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా కొరకు ఈ లోకానికి పంపబడి ప్రభువా విధేయుడై తాను తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించుకొని మరణం పొందినంతగా తగ్గించుకున్నారు ప్రభువా. మాకిచ్చినటువంటి ఈ గొప్ప సహవాసము నాయన, మరి మీరు మీతో సహవాసమును మాకిచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తూ మమ్మల్ని రక్షించి మా పాపముల నుండి విడిపించి మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ, యేసు ప్రభువా మీరు మాకు సమస్తమును నాయన మరి మీ చిత్తమును బట్టి నాయన నడిపిస్తూ నాయన మమ్మను మీ రక్షణ భాగ్యం ఎందు పరిచర్యలో వాడుకుంటున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ దినము జి తిమోతి అన్న పాట పాడి వినిపిస్తారు. అన్న తిమోతి అన్న, జి తిమోతి అన్న. వందనాలు. వందనాలన్నా. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకి చేరువచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, గాయకులకు, సోదరి సోదరులందరికీ ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాం. పునరుద్ధానుడా యేసయ్యా, పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా యేసయ్యా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా యేసయ్యా, నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని,
నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచని నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా. అన్నా వందనాలన్నా. అవునా, వందనాలన్నా. ఆరాధన వర్తమానానికి ముందు ఒకరు ప్రభువును స్తుతిస్తే మొదటగా ఆరాధన తలంపులు, తర్వాత వాక్యము అన్న టైటస్ అన్న. మొదటగా ఆరాధన వర్తమానానికి ముందు ఒకరు ప్రేరేపణ కలిగిన వారు స్తుతులు చెల్లించండి, తర్వాత ఆరాధన వర్తమానం ఉంటుంది. ప్రేమ మడువైన దేవా, జీవన్ నాయన మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతన దినము, పరిశుద్ధ దినము, ఆదివారము, పండుగ దినము, పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. మా ద్వారా మీరు మహిమ పొందాలని, ఘనత పొందాలని మరొక దినంలో మాకు ప్రవేశం ఇచ్చావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ రీతిగా మార్నింగ్ కాన్ఫరెన్స్లో ప్రభా మీ పిల్లలుగా చేరి ఒక్కొక్కరము ఒక పాత్రగా పనిముట్టుగా మిమ్మల్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీతిమంతుడమైన మీ రక్తము మా కొరకు చిందించి ఆ రక్తధారలో మా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి వారసులు చేశావు, మీకు స్తోత్రాలు. మీ పిల్లలమనే చెప్పుకునే ధన్యతను మాకు అనుగ్రహించి జీవం కలిగిన దేవుళ్ళు మమ్మల్ని చేర్చి మిమ్మల్ని ఆరాధించి ఆరాధికులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాపానికి ప్రాయశ్చిత్తమైన మీ బలియాగాన్ని గుర్తు చేసుకొని కేవలం మేము అదిగో మీ ఉచితమైన కృపచేతే రక్షించబడ్డామని, మేము మీ సొత్తని, మీ ప్రజలమని ఆయా కృతజ్ఞత చెల్లిస్తూ మరి మీరు చేసిన మేలుకు ఉపకారములకు ఆయా తల ఉంచి మరి మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అని, పునరుద్ధారుడైన ప్రభు అని, అలాంటి పునరుద్ధాన ఆశీర్వాదం మాకు ఇచ్చాడని, ఈ మంటి దేహానికి మహిమైశ్వర్యం కల్పించాడని స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రభును తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదనా, వందనాలు. మరి టైటస్ అన్న, వందనాలన్నా. మొదటగా ఆరాధన తలంపులు, తర్వాత వాక్య ధ్యానం ఉంటుంది. టైటస్ అన్న. వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయినటువంటి ప్రభు పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి ఈ ఆరాధనలో మనల్ని ఒకటిగా చేసి ఆయనను ఆరాధించే కృపను, ఆయన మాటలు వినే ధన్యతను ప్రభు వారు మనకు అనుగ్రహించినందుకు సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలిగినగాక. ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించే అవకాశాన్ని ఇచ్చిన బర్నబా అన్న గారికి ప్రభు నామములో కృతజ్ఞతలు. ఈరోజు ఆరాధనలో భాగంగా ఒక 15 నిమిషాలు దేవుని మాటలు విందాం. గ్రంథాలు తెరుద్దాం. నెహమ్య పుస్తకము, నెహమ్య గ్రంథము 9వ అధ్యాయము, నెహమ్య గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఆరాధనలో భాగంగా మనం చదువుకుందాం. నెహమ్య గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి ఎవరైనా చదవండి. నెహమ్య గ్రంథము 9వ అధ్యాయం 6.
నెహమ్య పుస్తకం 9వ అధ్యాయం 6. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములో వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవుడు ఆరాధనలో భాగంగా ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆరాధన అనగా ఆయనను ఆత్మతో సత్యముతో సంతోషంతో ఆరాధించటం అని లేఖనం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు ఆయన అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను ఆయన శరీరానికి సమరూపంగా ఉన్న పాత్రను చేతబట్టి ఆయన అన్న మాట ఏమిటి? నేను మీకు అప్పగించబడిన దానిని అన్నాడు. అంటే ఆరాధన అన్నది దేవుడు మనకు ప్రేమపూర్వకంగా అప్పగించినటువంటి బాధ్యత, ఆయన మనపై కోరుకుంటున్నటువంటి ఒక బాధ్యత అని అర్థమవుతుంది. ఆరాధన అనేటువంటి పదంలో ఉన్నటువంటి గ్రీక్ మీనింగ్ ఏంటి అనంటే, గ్రీక్ పదం ఏంటి అనంటే ప్రొస్కూనియో అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడారు. ప్రొస్కూనియో అనేటువంటి గ్రీక్ పదాన్ని ఆరాధన అనేటువంటి స్థలంలో. ప్రొస్కూనియో అంటే అర్థం ఏంటనంటే శాస్త్రాంగపడటం, నమస్కరించటం, సాగిలపడటం, లేదా మన నుదురు, మన ఫోర్ హెడ్ ఏదైతే ఉందో అది ఆయన పాదాలను తాకిందనుకోండి, ఆ వర్ణన, ఆ భావన ఏదైతే ఉందో దాన్నే ఆరాధన చేయటం అని అంటారనమాట, ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే మనల్ని దేవుడు తనకై తాను ఏర్పాటు చేసుకొని ఆయనకై ఆయన మనల్ని ప్రేరేపించి, ఆయనకై ఆయన మనల్ని ఆకర్షించి, ఆయనకై ఆయన మనల్ని సువార్త చేత రక్షించి, ఆయనకై ఆయన మనల్ని ఇంతటి ధన్యమైన జీవితంలోకి, ఆయన పిల్లలుగా ఉండే అధికారంలోనికి మనల్ని దేవుడు ఉచితముగా ప్రవేశపెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఇలా ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాము కాబట్టి ఆయన గొప్పతనాన్ని స్ఫురించుకొని, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక వచనాన్ని ఈ రోజు ఆరాధనలో భాగంగా మనం అలా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నెహమ్య భక్తుడు తన అనుభవం గుండా తన అనుభవాన్ని స్ఫురించుకొని రాస్తున్నటువంటి వచన భాగమే ఈ యొక్క 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా అని ఈ యొక్క వచనాన్ని మొదలు పెట్టినట్టుగా, లేకపోతే దేవుని గొప్పతనాన్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మాట యొక్క బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక మాటలో మనం ధ్యానం చేసుకొని ఇక్కడికి వద్దాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనందరికీ తెలుసు. అయితే వారు స్వభావ సిద్ధంగా దేవుని చిత్తాన్ని, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞను, దేవుని మనస్సును ధిక్కరించేటువంటి ఒక 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 అతిక్రమించేటువంటి మనస్సాక్షి తరచుగా వారు చూపించినట్టుగా మనము పాత నిబంధనలో దాదాపుగా ప్రతి పుస్తకంలో చూస్తాం. అలాంటి క్రమంలో వారికై వారు కొని తెచ్చుకున్నటువంటి శాపాన్ని బట్టి వారు చెరగొనిపోవడం, అలా చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము నెహమ్య గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే అక్కడ ప్రాకారాలు కూలిపోయాయంట. వారి పరిస్థితి చూడండి. ప్రాకారాలు అనేవి రక్షణకు గుర్తు అనమాట, ప్రొటెక్షన్ కు గుర్తు, సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటారు. అంటే అవి కూలిపోయాయంటే వారికి ఏం లేదు, రక్షించే దిక్కు లేదు, రక్షించే నాదుడు లేదు, అది పరిస్థితి. గుమ్మాలు కాలిపోయాయి. గుమ్మాలు అనేవి ఘనతకు గుర్తు, గౌరవానికి గుర్తు, సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ అని పిలుస్తారు. అంటే వారి గుమ్మాలు కూడా కాలిపోయాయి. అంటే వారికి ఘనత లేదు, గుర్తింపు లేదు, అయ్యో పాపం అనే స్థితి కూడా లేదనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నెహమ్యాకు భారం ఇచ్చి, దేవుడే నెహమ్యాను మధ్యవర్తిగా ఉపయోగించుకొని ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన అతిక్రమ క్రియలను బట్టి వారి పాపాన్ని కూడా గుర్తించి ప్రభు వైపు తిరగలేనంత దుస్థితిలో వారు ఉన్నప్పుడు నెహమ్యా గారే వారి పాపాన్ని తన పాపంగా భావించి భరించి వారి పక్షాన ఆయనే విజ్ఞాపన చేసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విన్నవించుకొని మనవి చేసుకొని తను తాను తగ్గించుకొని దేవుని యొక్క జవాబును పొందుకున్నట్టుగా ఎంతో గొప్ప కార్యం చేసినట్టుగా వారు కోల్పోయినటువంటి ఆ ఘనతను, ఆ గుర్తింపును తిరిగి మరలా ఆ ప్రాకారం ద్వారా తిరిగి ఇచ్చినట్టుగా, తిరిగి కట్టినట్టుగా మనం చూస్తాం. ఒక మాట చెప్తాను చూడండి. మనము నెహమ్య గ్రంథం 1వ అధ్యాయంలో కిస్లేవు మాసమున
అనే మాటతో మొదలవుతుంది. కిస్లేవు మాసం అంటే యూదుల క్యాలెండర్ ప్రకారంగా మార్చి ఏప్రిల్ ఆ టైంలో వస్తుంది అనమాట. ఈ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అర్థహశస్త రాజు యొక్క పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ టైము నీసాను మాసం టైంలో ఆయనకు పర్మిషన్ దొరుకుతుంది. అంటే 2వ అధ్యాయం 1వ వచనంలో. ఈ మధ్య కాలంలో సుమారుగా 120 నుంచి 140 రోజుల కాల వ్యవధి అనమాట మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా. అంటే 120 నుంచి 140 రోజులు ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన గోజాడాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన మధ్యవర్తిగా వారి పాపములను మీద వేసుకొని ఆయన దేవుని నుంచి జవాబును పొందుకున్నాడు. ఈ క్రమంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని యొక్క శూర కార్యాలు, దేవుని యొక్క మహత్ కార్యాలు ఆయన చూసి అనుభవించి తన అనుభవంలో నుంచి రాస్తున్నటువంటి ఒక వచనమే ఇప్పుడు మనం చదువుకున్నాం. నీవే అద్వితీయుడవు. ఏంటి నీవే అంటే అర్థం ఏంటి? నీవే అంటే అర్థం ఏంటి? నీవే అంటే నీవు తప్ప మమ్మల్ని రక్షించడానికి ఎవరూ లేరు. నీవు తప్ప ఈ ఈ ఈ ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు లేరు. నీవు తప్ప సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు ఎవరు లేరు. నీవే అంటే అర్థం నీవు కాకుండా ఇంకెవరు లేరు అని అర్థం. చూడండి, ప్రభువును మన జీవితాంతం ఆరాధన చేయటానికి ఇది ఒక్క మాట చాలదా? నీవే అనేటువంటి ఆ వర్ణనలో ఆ పదం తర్వాత మనం ఆయనను ఎంతగా స్తుతించవచ్చు చూడండి. ఎంతగానైనా స్తుతించవచ్చు. ఎన్ని రకాలుగానైనా ఆయన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. నీవే అనే మాట ఎంత గొప్ప మాట చూడండి. పక్కనే అద్వితీయుడవైనా అని కూడా అన్నాడు. నీవే అనే మాట, అద్వితీయుడవు అనే మాట రెండు కూడా ఒకటే అన్నమాట. మీరు మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ చూస్తే, ప్రభువా నీవే అద్వితీయుడవైనా, నీవు అద్వితీయుడవైన ప్రభువు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. పాత నిబంధనలో కూడా చాలా సార్లు ఆ మాట ఉంటుంది. అద్వితీయుడు అంటే ద్వితీయము కానివాడు, ఏకదేవుడు, ఒకే స్వభావం కలిగిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన తప్ప దేవుడు అని పిలవటానికి అర్హత ఎవరికి లేదు అనే ఒక అధికారంతో కూడినటువంటి పదం నీవే లేదా అద్వితీయుడవు అనేటువంటి మాట. యేసు ప్రభు వారు కూడా అద్వితీయ కుమారుడిగా వచ్చాడంటే ఆయనే దేవుడు అనేటువంటి అర్థం అందులో మనకు కనబడుతుంది. కాబట్టి ఆయనను గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీవే అంటున్నాడు. ఒకవేళ ఇలా కాకుండా గమనించండి, యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా అన్నాడు. ఏమని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నాడు. నేనే 7 I am అంటాం కదా, ఇలా. ఒకవేళ ఇలా కాకుండా నేను కూడా మార్గము, నేను కూడా సత్యము, నేను కూడా జీవము అని ఒకవేళ ప్రభువారు అని ఉంటే, నేనే దేవుడను అని తండ్రి అయిన దేవుడు అనకుండా నేను కూడా దేవుడను అని ఉంటే, నీవే అద్వితీయుడవు అని నెహమ్యా అనకుండా నీవు కూడా అద్వితీయుడవు అని ఉంటే, ఈరోజు ఆయన్ను మనం ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరిలో ఒక దేవుడు అనేటువంటి భావన వస్తుంది నీవు కూడా అంటే. కానీ హీఈస్ నాట్ వన్ అమంగ్ ఆల్ గాడ్, హీఈస్ ఓన్లీ గాడ్. ఆయన మాత్రమే దేవుడు, అందరిలో ఆయన దేవుడు కాదు. ఎంత గొప్ప దైవిక లక్షణాలు కలిగినటువంటి మహాదేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాము చూడండి. నీవు మాత్రమే అనేటువంటి మాట. ఒక తండ్రి మాత్రమే అనగలడు నేనే నీ తండ్రి అంటే. ఆ అధికారం చూడండి మన పట్ల. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. నీవే అద్వితీయుడవు అని మాట. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనము ఆరాధనలో భాగంగా మొదటి అంశంలో భాగంగా మనం ధ్యానం చేసుకుంటాం కదా, నీవే అనేటువంటి మాట. ఎందుకు ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఈ సర్వ ప్రపంచాన్ని, ఈ సర్వ విశ్వాన్ని ఆయన తన నోటి మాట చేత నిర్వహిస్తున్న అంత గొప్ప దేవుడే నా కోసం ఇంతగా తగ్గించుకొని వచ్చాడా అని ఆయన సార్వభౌమాధికారాన్ని లేదా ఆయన గొప్పతనాన్ని, ఆయన ఇంతగా తగ్గించుకున్న ఆయన తగ్గింపుతో పోల్చి చూస్తే ఆయనను నిజంగా స్తుతించకుండా ఉండగలమా? అంతటి మహాదేవుడు ఇంతగా నా కోసం తగ్గించుకున్నాడా?
దేవదూతలు సైతం చూడలేని అంతటి ప్రభావంతో, అంతటి మహిమతో, అంతటి దివ్య వర్చస్సులో సింహాసనం మీద ఉన్నటువంటి అంత గొప్ప ప్రభువు మన కోసం రిక్తుడిగా రావటం, మన ఎడలు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమకు ఎంతటి గొప్ప తార్కాణమో, ఎంత గొప్ప ఉదాహరణో మనకు అర్థమవుతుంది కదా. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన స్థుతించకుండా ఉండలేమా? ఉండగలమా? చూడండి, రిక్తుడుగా ఆయన రావడాన్ని బట్టి, రిక్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? రిక్తుడు అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అర్థం. అంటే తనను తాను ఖాళీ చేసేసుకున్నాడు, తనను తాను ఖాళీ చేసుకున్నాడు. నాకంటూ ఇది ఉంది అని చెప్పుకోవటానికి ఏమీ లేదు, అంతగా తనను తాను డౌన్ టు ఎర్త్ చేసుకోవడం అన్నమాట. అది రిక్తుడు అంటే. అందుకని ఆయన అన్నారు శరీరధారిగా ఉన్నప్పుడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి ఏం లేదు, తలవాల్చుకున్నటకు కూడా స్థలం లేదు. అంతగా తగ్గించుకోవడంలో ఉద్దేశం మనల్ని అంతగా దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామో, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నామో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క దీనత్వాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన మానవతత్వాన్ని రెండింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆయన మహిమతత్వాన్ని, ఆయన శిలువతత్వాన్ని, అంతటి మహిమ కలిగిన దేవుడే ఇంతగా శిలువకు దిగగొట్టడానికి మధ్య ఆయన తగ్గింపు ఎంత ఉన్నతమైనదో, ఎంత అనిర్వచనమైనదో, ఎంత గొప్పదో, ఎంతగా వర్ణించినా అది తీరని ఎంత అనుభవంతో కూడినదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే అన్నాడు, ప్రభువా నీవు మాత్రమే అద్వితీయుడవు అని హృదయపూర్వకంగా ప్రభు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి అనుభవం నెహమ్యా జీవితంలో ద్వారా మనం చూస్తున్నాం కదా. చూడండి, నీవే అద్వితీయుడవు అని. మరి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము, నెహమ్యా కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎలా ఆరాధన చేయాలి? లేకపోతే ఇంత గొప్ప దేవుణ్ణి మనము స్తుతించే క్రమంలో మన స్పందన ఎలా ఉండాలి అనేది చూసుకొని ఆరాధనలో భాగంగా మనం ముగించుకున్నాం. ఇదే 6వ అధ్యాయం 9వ వచనము, 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే రెండవ భాగం చదువుతున్నాను చూడండి. లేకపోతే మొదటి నుంచి చదువుదాము ఒక్కసారి క్లారిటీ కోసం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములో వాటిలో ఉండునది అంతటిని స్తుతించి వాటన్నిటిని కాపాడువాడవు అని చెబుతూ, అలా స్తుతిస్తూ ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన స్పందన ఏ విధంగా ఉండాలి అంటే ఒక పోలికతో చెప్తున్నాడు చూడండి. ఒక పోలికతో. ఏంటంటే ఆ పోలిక అంటే, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేస్తున్నది. ఎంత గొప్ప మాట చూడండి. పైన ఏమో నీవే అని స్తుతించాడు, కింద ఏమో నీకే అని అంటున్నాడు. ఏంటి నీకే అని అంటే అర్థం? ఒక్క మాటలో చెప్పాలంటే, మిమ్మల్ని మనం ఆరాధన చేయటానికి ప్రభువుకు తప్ప అర్హత ఎవరికి లేదు అని, మనము స్తుతించటానికి ప్రభువుకు తప్ప, ఆ స్తుతులను పొందటానికి అర్హత, పరిశుద్ధత, లేకపోతే ఆ యోగ్యత అన్నది ఒక్క ప్రభువుకు తప్ప ఎవరికి లేదు అని అర్థం. నీకు తప్ప నా స్తుతులు ఎవరికి, నీకు తప్ప నా ఆరాధన ఎవరికి అనేటువంటి ఆ భావన చూడండి. ప్రభు యొక్క స్థాయి ఎంత గొప్పదో గుర్తు చేస్తుంది. ప్రభు యొక్క మహిమతత్వం ఎంత గొప్పదో గుర్తు చేస్తుంది. ప్రభు యొక్క ప్రేమతత్వం మన పట్ల, మట్టి దేహంతో ఉన్న మన పట్ల ఆయన అపారమైన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత స్పష్టమైనదో, ఎంత అనిర్వచనీయమైనదో, ఎంత వర్ణింపటానికి సాధ్యం కాదో ఆ విషయం, ఆ వర్ణన మనకు కనబడుతుంది. నీకే నమస్కారం చేస్తుంది. ఏం చేస్తుందంట నమస్కారం అంటే? సృష్టి చేస్తుందంట. సృష్టి, ఆకాశ సైన్యమంతయు అనే మాట. ఇది అర్థం అవడానికి ఒక 2 వచనాలు మనం కీర్తనలో, 19వ కీర్తనలో మనం అలా చదువుకొని మనం ఆరాధనలో భాగంగా ముందుకు సాగాలి. ఒక్కసారి తీస్తారా? 19వ కీర్తన. సృష్టి ఆయనను ఏ విధంగా స్తుతిస్తుంది? ఈ స్తుతించే క్రమంలో సృష్టి యొక్క పరిధేంటి, మన పరిధేంటి, సృష్టితో మనల్ని పోలిస్తే మన యొక్క స్థితి స్థానం ఏంటి అనేది అలా కంపారిటివ్ గా
ఒక 2 మాటలు అలా చదువుకొని మనము కొందరు ముగిస్తున్నాం. వీడియో ఆఫ్ చేస్తున్నారు, కొందరు లైవ్ లో ఉంది. అన్న దయచేసి ఎవరో మీట్లో పెట్టుకోండి అన్న. కానీ కొందరు చేస్తున్నారు అసలు వీడియో. థ్యాంక్ యూ. 19వ కీర్తన మనం చదువుదాము. 19వ కీర్తన మొదటి 3 వచనాలు, మొదటి 3 చరణాలు మనం చదువుకుందాం. 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నవి అని చెబుతూ, ఇక్కడ చూడండి సృష్టి యొక్క స్వభావం, సృష్టి యొక్క నేచర్ చూడండి. నేచర్ మొదటి చరణంలో మొదటి లైన్ లో చూసాము, ఆకాశములు దేవుణ్ణి మహిమపరుచుతున్నాయి అని. నెహమ్య 9:6 చూసాము, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేస్తుంది అని. అలా చేస్తూ పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందంట. అలా చెబుతూ సృష్టి స్వభావం చూడండి. సృష్టి స్వభావం ఏం చేస్తుందంట? సృష్టి అంటే వాటికి భాష లేదు, నెంబర్ 1. మాటలు లేవు, నెంబర్ 2. స్వరము లేదు. భాష, మాటలు, స్వరము లేదు సృష్టికి. అయినా కూడా ప్రభువును ఆరాధన చేస్తున్నాయి, అయినా కూడా ప్రభువును స్తుతిస్తున్నాయి, అయినా కూడా మన అంశం ప్రకారంగా, మన పాఠం ప్రకారంగా ఆయనను ఆరాధన చేస్తుంది. ఏంటి? ఒక సృష్టి ఎలా చేయబడింది చెప్పండి? సృష్టి ఎలా చేయబడింది? తన నోటి మాట చేత కదా. తన నోటి మాట చేత ఈ సృష్టిని అంతటిని, విశ్వాన్ని అంతటిని చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తన నోటి మాట చేత కలుగజేయబడిన ఈ సృష్టి అంతగా ప్రభువును స్తుతిస్తుంటే, అంతగా ప్రభువును ఆరాధన చేస్తుంటే, అంతగా ఆయన మహిమను గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన చిత్తం చొప్పున, ఆయన చిత్తం కోసం ఆయనను ఆరాధించటానికే, ఆయనను స్తుతించటానికే, ఆయనతో పాటు యుగయుగాలు ఉండేటువంటి యోగ్యతలో మనం ఉండడానికే కలుగజేయబడ్డ ఆయన స్వరూపమైన మనము ఇంకెంతగా ప్రభువును స్తుతించాలో కదా, ఇంకెంతగా ప్రభువును ఆరాధన చేయాలో కదా. ఈ సృష్టి స్తుతించిన దానికంటే, ఈ సృష్టి ప్రభువును జ్ఞాపకం చేసుకున్న దానికంటే అతీతంగా మనము ఇంకెంతగా ప్రభువును ఆరాధన చేయాలో, ఇంకెంతగా ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఇంకెంతగా ప్రభు యొక్క మహిమతత్వాన్ని, ఇంకెంతగా అంతటి గొప్ప దేవుడు నా కోసం ఇంతగా తగ్గించుకున్నాడని మనల్ని మనం తగ్గించుకొని ఆయన స్తుతించాలో, జ్ఞాపకం చేసుకోవాలో మనము నెహమ్యా భక్తుని అనుభవం ద్వారా మనము చూస్తున్నాం. ఎంత గొప్ప అనుభవం చూడండి. గుర్తు పెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఏ మతంలో కూడా ఏ విధానంలో కూడా వారి వారి దేవుళ్ళను తండ్రి అని పిలిచే అర్హత లేదు వారి. నువ్వు దేవుడవు, నేను భక్తుణ్ణి, నువ్వు అక్కడ, నేను ఇక్కడ అనేటువంటి తారతమ్యమే, భేదమే, డిఫరెన్సే ఉంటది. కానీ సర్వ ప్రపంచంలో ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మనం మాత్రమే తండ్రి అని పిలవగలం. ఎవరిని? సాక్షాత్తు అంతటి మహాదేవుణ్ణి తండ్రి అని. మనకు దేవునికి మధ్య ఆ అన్యోన్య సంబంధం, ఆ ఇన్సపరబుల్ రిలేషన్ అనేది మనకున్నది. అంతటి మహాదేవుణ్ణి మనం ఆరాధన చేయటం అనేది నిజంగా మాటల్లో చెప్పేటువంటి వర్ణన కాదది. మనం ఎంతగా, ఎన్ని రకాలుగా వర్ణించినా, వివరించినా ఆయనను స్తుతించేటువంటి ఆ క్రమాన్ని మనం ఎప్పటికీ కంప్లీట్ చేయలేము, ఎప్పటికీ పూరించలేము. అంత వర్ణనకు అతీతమైనటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి, సార్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తాం. కాబట్టి చేరవచ్చిన మనందరము ఆయన గొప్పతనాన్ని, అంత గొప్ప దేవుడు మన కోసం అంతగా తగ్గించుకున్న ఆయన శిలువతత్వాన్ని, ఆయన మానవత్వాన్ని రెండింటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, హృదయమారా మనల్ని మనం తగ్గించుకొని, ఆయన పోలికలో లేని సృష్టి, తన నోటి మాట చేత కలుగజేసిన ఈ సృష్టి అంతగా ఆయనను మహిమపరుస్తుంటే, ఆయన పోలికలో, ఆయన సారూప్యంలో, ఆయనతో పాటు యుగయుగములు పరలోకంలో మనం ఉండే ఆయన ఆత్మ కలిగిన మనము ఇంకెంత లోతుగా, ఇంకెంత ఆయనను సంతోషపెట్టే విధంగా, ఆయనకు మహిమ తీసుకొచ్చే విధంగా మనం ఆయనను స్తుతించాలో, ఆరాధన చేయాలో మన ముందున్నటువంటి బాధ్యత. అందుకనే మొదటగా ఒక మాట గుర్తు చేశాను, నేను మీకు అప్పగించిన బాధ్యత అని. ఆయన శరీరాన్ని, రక్తానికి సమరూపంగా ఉన్న పాత్రను ఇచ్చేటువంటి క్రమంలో చెప్పాడు. అంటే ఈ ఆరాధన అన్నది దేవుడు ప్రేమపూర్వకంగా మనకిచ్చినటువంటి బాధ్యత.
దాన్ని అదే ప్రేమపూర్వకంగా, అదే భక్తి శ్రద్ధలతో, అదే తగ్గింపుతో, అదే వినయ విధేయతలతో, అదే కృతజ్ఞత భావనతో మనము ఆయనకు చెల్లిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఈ ఆరాధనలో ముందుకెళ్ళాలి. అలాంటి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుగాక. ఆమేన్. చాలా మంచిది. ప్రేరేపణ కలిగిన ఒకరు స్తుతులు చెల్లిస్తారు. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనామం మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నాయన ఉదయకాలం మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, నీవే అద్వితీయ దేవుడు, మహాదేవుడు, ఆకాశమును భూమిని సృష్టికర్త నాయన. మమ్మల్ని కూడా ప్రభు సృష్టిలో నాయన మీరే నాయన ఆది అంతమైన దేవుడు, సర్వాధికారి నాయన, పూజనీయుడైన దేవుడు. ఏల్పులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? నీతివంతులైన మా కొరకు నాయన మీ రక్తం ఇచ్చి కొన్నారు, కొన్నాటి నుంచి ఇంతవరకు భద్రపరిచినారు. ఈ దినము సులేఖ అనేక మంది లోకాన్ని ఇడిచినారు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. సజీవులే కదా మిమ్మల్ని ఆరాధించుడు ప్రభువా. గొప్ప దేవా, ఈ దినమంతట్లో మిమ్మల్ని స్తుతించువారుగా, ఆరాధించువారుగా, మీరు చేసిన మేలు తలపోర్చుడు వారుగా ఉన్నట్లునైనా మీరే మహిమ పొందమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీవిచ్చిన నిబంధన నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను బలపరచినావు, అయినా నీ ప్రేమతో మమ్ము బలపరచినావు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మంచిది. వాక్య ధ్యాన సమయానికి మనం వచ్చి ఉన్నాం. కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతోంది. అందరూ మనం మ్యూట్లో ఉంటే నిరాటంకంగా వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి బాగుంటుంది. దయచేసి అందరూ మ్యూట్లో ఉండి వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. మరి టైటస్ అన్న వాక్యాన్ని అందిస్తుండగా మనమందరము శ్రద్ధగా విని మేలు పొందుదాం. అన్న టైటస్ అన్న. సాధనలో భాగంగా మనము కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాము. మనల్ని ప్రభువు నడిపించారు. మనకున్న సమయాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తుత కాలాన్ని ఉదాహరిస్తూ మనం కొన్ని మాటలు విందాం. చూడండి, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఒకవైపు హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు ఇలాంటివి విచ్చలవిడిగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏ రోజు కూడా ఇలాంటివి జరగలేదు అన్నటువంటి రాష్ట్రం లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు. అలాంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా దాపరించింది. ఇది ఒకవైపు. మరొక వైపు రకరకాల వ్యాధులు, రకరకాల బాధలు, రకరకాల వైరస్లు, డాక్టర్స్ సైతం, వైద్య శాస్త్రానికి సైతం అందుచిక్కినటువంటి ఒక 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 వైరస్ తో కూడినటువంటి
ప్రపంచం చుట్టూ మనకు కనబడుతుంది. ఇది మరొక వైపు ప్రేమ చల్లారిన అనుభవం ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. ప్రేమ ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి కలిగి ఉన్న బాధ్యతలు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. అంత స్వార్థంతో, కక్షపూరితంగా లేఖనం సెలవిచ్చినట్టుగా ప్రేమ అనేది చల్లారిపోతుంది నానాటికి మనుషుల యొక్క జీవితాలను. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, there is no doubt that we are in end days, that we are in last days. మనము చివరి రోజులకు వచ్చాం. మన ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అని మనకు అర్థమవుతుంది ఇలాంటి కారణాలను బట్టి. ఎందుకంటే లేఖనం కూడా ఆయన రాకడకు ముందు ఎలాంటి పరిస్థితులు ఈ లోకంలో సంభవిస్తాయో కూడా స్పష్టంగా ఇలాంటి వాటిని ఉదహరిస్తూ మనకు మత్తయి సువార్త 24 కానివ్వండి, మిగతా సువార్తల్లో మనం ఆ మాట చూస్తాం కదా. సో కాబట్టి ఈ చివరి గడియలో, ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఉన్న మనము మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాలను, మన కుటుంబంలో ఉన్నటువంటి వారి ఆత్మీయ జీవితాన్ని, మన సంఘాలను కూడా మనం కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడవలసిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది అని పరిచయంలో భాగంగా మీకు ఈ మాట గుర్తు చేస్తున్నాను. అందుకనే యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రికను రాస్తూ అంటాడు ఒక మాట. ఏమని? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని ముగింపులో ఉన్నటువంటి రచయిత, ముగింపు అపోస్తలుడు యోహాను గారు రాస్తున్నారు, ఇది కడవరి గడియ. ఈ మాట ఎప్పుడు చెప్పాడు చెప్పండి? క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ యొక్క పత్రికలను రాస్తూ అప్పుడు చెప్పాడు ఈ మాట, ఇది కడవరి గడియ అని. కానీ ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాము? ఏ శతాబ్దంలో ఉన్నాము? 2025వ సంవత్సరంలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇది కూడా సగం అయిపోయింది. 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే అప్పుడే కడవరి గడి అంటే ఇప్పుడు ఇంకా ఎంతగా మనం ఆ దేవుడి రాకడకు అతి సమీపంగా ఉన్నామో అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మన రక్షణను, మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని బాధ్యతతో కొనసాగించవలసిన ఆ యొక్క భారము ఎంతైనా మన మీద ఉంది, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసరాలిగా అని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్? ఇందులో భాగంగా ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ డేస్ డ్యూరింగ్ ద చేంజ్. సంఘంలో ఏమి జరగబోతుంది, లేకపోతే ఇలా గుర్తుపెట్టుకుందాం, చివరి దినాల్లో సంఘం ఏ విషయాలను బట్టి దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఇది మన టైటిల్. చివరి దినాల్లో సంఘం. ఈరోజు మనం బయట వ్యక్తుల గురించి ధ్యానం చేయట్లేదు, కానీ సంఘంలో ఉన్న మన గురించే మనం ధ్యానం. సంఘంలో ఈ చివరి దినాల్లో ఉన్న మనము ఏ విధంగా దేవునికి తప్పిపోయే ప్రమాదం ఉంది అనేది ఈ రోజు యొక్క టాపిక్. రైట్? ఇందులో భాగంగా 3 అంశాలను మీకు అలా గుర్తు చేస్తాను. నెంబర్ వన్ చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ వచనాన్ని మనం చదువుకుందాం. క్షమించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు, తన ఆత్మీయ శిష్యుడైనటువంటి తిమోతికి హెచ్చరిస్తూ ఈ మాట చెప్తున్నాడు. చెప్పే క్రమంలో ఆ 3వ అధ్యాయము మొదటి లైన్ చూడండి. మొదటి లైన్, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఇక్కడ కూడా అదే మాటను ఉపయోగిస్తున్నాడు. అంటే చివరి దినాల్లో సంఘములో పరిస్థితి ఏ విధంగా ఉంటది, సంఘంలో విశ్వాసులు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది అని అంటే మొదటి కారణం కనబడుతుంది. పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించలేని ఒక వేషధారుల గుంపు, లేకపోతే వేషధారణ అనేది సంఘంలో విశ్వాసులకు సాతానుడు వేసే ఒక ఎర అని మనకు అర్థమవుతుంది. రైట్? ఇది సంఘం వెలుపల ఉన్నటువంటి వారి గురించి కాదు, సంఘంలో ఉన్న మన గురించి. దీనికి ఈ విధమైన టైటిల్ పెట్టుకుంటాం, భక్తి విషయంలో భ్రష్టత్వం లేదా భయభక్తుల విషయంలో భ్రష్టత్వం. ఏ విధంగానైనా గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి అంశం.
భక్తి విషయంలో భ్రష్టత్వం. అలా చెప్తూ అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించండి. ఈ గుణం దేనిది? ఈ గుణం ఎలాంటిది అంటే వేషధారణ అని స్పష్టంగా అర్థమవుతుంది. వేషధారణ. బైబిల్లో దేవుడు వేశ్యలను కూడా క్షమించాడు, కానీ వేషధారులను క్షమించలేదు. ఆయన గద్దించాడు. ఆయన ఏంటి క్షమించలేడా అంటే, క్షమించటానికి ఒక అడ్డుబండగా ఉంటుంది వేషధారణ అని. దేవుడు క్షమించటానికి దేవుడు మనపై చూపిస్తున్న ఆ కన్సర్న్, ఆ అర్హత అన్నది మూసివేస్తుంది వేషధారణ అన్నది. అందుకని దేవుడు కూడా ఏం చేయలేడు వేషధారిగా ఉన్న పరిస్థితిలో ఉన్నటువంటి ఒక విశ్వాసం. ఆ వ్యక్తి జీవితంలో మార్పు రావటము చాలా కష్టతరంతో కూడినటువంటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలను పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు వారు తరచూ దేవునికి అవిధేయంగా వారు అతిక్రమ మనస్సాక్షితో జీవిస్తున్న క్రమంలో 2 విషయాల్లో అతి ఎక్కువగా ఆయనను గాయపరిచారు. 2 విషయాల్లో. మొదటిది ఏంటంటే విగ్రహారాధన. దేవుని స్థానాన్ని పరిస్థితులకు లేదా ప్రాంతాలకు లేదా విగ్రహాలకు ఇవ్వటం. అది దేవుణ్ణి అత్యంత బాధాకరంగా వేధించినటువంటి అనుభవం ఇశ్రాయేలు జీవితంలో. అది ఒకటోదైతే, రెండవది వేషధారణ. ఆయన మీద ఆధారపడే మనస్సు కాదు వారికి. ఆయనను స్తుతించవలసిందిగా ఆ స్థాయి ఏదైతే ఉందో అంతగా స్తుతించలేదు. ఆయనను నమ్మవలసినంతగా నమ్మటం లేదు. చుట్టూ ఆయన యొక్క గొప్ప కార్యాలు అనుభవిస్తున్న కళ్ళతో చూస్తున్నా కూడా ఆయనను ప్రతిసారి అపనమ్మకంతో, అవిశ్వాసంతో గాయపరుస్తున్నారు. అలా ఒక వేషధారణ స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అందుకనే దాని ప్రతిఫలం ఎంత ఘోరంగా వారు అరణ్యంలోనే రాలిపోయారో, సంహరించబడ్డారో మనందరము చూస్తాం. వారు ఆ విధంగా సంహరించబడ్డానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఇది కూడా. ఏంటది? వేషధారణ. పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించని ఒక భ్రష్టత్వము అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పౌలు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము, మన భక్తి అనేది శక్తితో కూడుకున్నదై ఉండాలి. మన భక్తి అనేది భయభక్తులు అనే మాట చూస్తున్నాం. ఏంటి భయభక్తులు అంటే ఏంటి? భయము అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే జనరల్ గా చెప్తాం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవటం, సహవాసాన్ని కలిగి ఉండటం, సహోదర ఐక్యత కలిగి ఉండటం, సంఘంలో మనకున్నటువంటి బాధ్యతలు అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దేవుడు చూస్తున్నాడన్న భయం, ఆ విధేయతతో, ఒబీడియన్స్ తో మనం చేయటం. ఇది భక్తి జనరల్ గా. ఇలాంటిది భక్తి. మరి భయం అంటే ఏంటి? భయం అంటే అమ్మో దేవుడు తప్పు చేస్తే కొడతాడు, చంపుతాడు, శిక్షిస్తాడు, నరకానికి తోస్తాడు అని భావోద్వేగంగా, ఎమోషనల్ గా వచ్చేటువంటి ఫియర్ ఏదైతే ఉందో అదా భయం అంటే? అది కలిగి ఉండాలన్నా మనం? నో. భయము అంటే బైబిల్ ప్రకారంగా అది కాదు. అది వేరే మతస్థులు వారి దేవుళ్ళ విషయంలో కలిగి ఉంటారు. అది వేరే సంగతి. మనం ఇది చేసుకున్నాము, ఈ మొక్కుబడి చేసుకున్నాము, చేయకపోతే మనకు దేవుడు శపిస్తాడు అని వేరే మతస్థులకు ఉంటారు. మనం కించపరచట్లేదు కానీ వాస్తవం. అయితే విశ్వాసులుగా మనం కూడా అలాంటి భయం కలిగి ఉండాలా? అదా భయం అంటే నిర్వచనం బైబిల్లో? కాదు. భయము అంటే ఇట్స్ కాల్డ్ రెవరెన్షియల్ ఫియర్ అంటే ఆరాధనీయమైనటువంటి లేదా గౌరవంతో కూడినటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉందో, లేదా ఆరాధనీయమైనటువంటి భయం అంటాం. రెవరెన్షియల్ ఫియర్, ఆరాధనీయమైన భయం అంటే నా తండ్రి అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట నేను వింటాను. ఆయన నన్ను కొడతాడు, చంపుతాడు, శిక్షిస్తాడు అనే భయంతో కాదు, అలాంటి భావనతో కాదు నేను ఆయన మాట విని. ఆయన నన్ను కన్న తండ్రి, ఆయనకు నా మీద అధికారం ఉంది కాబట్టి ఆ ప్రేమ బంధం, నాకు నా తండ్రికి ఉన్న ఆ బంధం ఏదైతే ఉందో ఆ ప్రేమలో భాగంగా నేను వింటాను నా తండ్రి మాట. అదనమాట భయం అంటే. ఆరాధనీయమైన గౌరవంతో కూడినటువంటి మాట వినడం, అది భయము కలిగి ఉండటం అని బైబిల్ యొక్క నిర్వచనం. ఈ విధంగా భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ భయభక్తుల విషయంలో మనం ఏ విధంగా ఉండాలి అంటే ఇదే మొదటి తిమోతికి రాసిన పత్రికలోనే
ఒక మాట ఉంటుంది. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవగలిగితే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ను విసర్జించి దైవభక్తి విషయంలో ఎట్లా ఉండాలంట, నిన్ను నీవే సాధకం చేసుకో. సాధకం ఏంటి? సాధకము అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ అంటారు, లేదా ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. సాధకం చేసుకోవాలి. ఇక్కడ భక్తి అంటే భయము, భక్తి రెండు మాటలను మనం జోడించుకుంటున్నాం, రైట్? సో భక్తి విషయంలో లేదా భయభక్తుల విషయంలో మనం భ్రష్టులైపోకూడదు, మనం దేవుడికి దూరం అయిపోకూడదు అంటే ఆ భక్తిని మనం ఏం చేసుకోవాలంట? సాధకం చేసుకోవాలంట. అంటే ఎక్సర్సైజ్ చేయాలి, మన భక్తిని ఎక్సర్సైజ్ చేయాలి. మన భక్తిని మనం పదును పెట్టుకోవాలి, మన భక్తిని మనం కనిపెట్టుకోవాలి. మన భక్తి జీవితము తారాస్థాయిలో దినదిన ప్రవర్ధమానంగా మనం భక్తి జీవితంలో ఎదుగుతున్నామా, వెనుకబడిపోతున్నామా అన్న స్పృహ ఎప్పుడు ఒక విశ్వాసిగా మన జీవితాల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనము భ్రష్టులమైపోము అని లేఖనం సెలవిస్తుంది. అందుకని అన్నాడు, సాధకం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా జిమ్కు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే ఒక రోజులోనే నాకు మజిల్స్, కండరాలు, దేహదారుడ్యం వచ్చేస్తుంది? నో, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, రైట్? అలా దైవభక్తి విషయంలో కూడా మనం సాధకం చేయాలి, రైట్? మనము రక్షించబడిన విశ్వాసులమే అయినప్పటికీ మనము ప్రతిరోజు కూడా రక్షణ పొందుతుండాలి. తెలుసా మీకు? ప్రతిరోజు కూడా. అంటే రక్షణ అన్నది 3 దశలుగా ఉంటది. గమనించండి, రక్షణ అన్నది 3 దశలుగా ఉంటది. 1వ దశ, అది మనం అందరం పొందాం. దేవుడు మనల్ని ఆయన రక్షించాడు. ఆయన సువార్త వినిపించి పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మనల్ని పాపక్షమాపణ పొందేటట్టుగా చేశాడు. ఆయనను, యేసు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో మన మీద 2 పాపాలు క్షమించబడ్డాయి. ఒకటి ఇన్హెరిటెడ్ సిన్ అంటారు, అంటే వారసత్వంగా మన మీద ఉన్నటువంటి పాపం. అంటే ఆదామ వాళ్ళు చేశారు కదా, రోమా 5:12 ప్రకారంగా ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును అనే మాట. కీర్తనల ప్రకారంగా పుట్టుకతోనే నా తల్లి పాప స్వభావంతోనే నన్ను కన్నది, అంటే నేను కూడా పాపిని పుట్టుకతో అనే వర్ణన చూస్తాం కదా. ఆ పాపం నుంచి మనం రక్షించబడ్డాం. ఓకే, దాన్ని ఇన్హెరిటెడ్ సిన్ అంటాం. రెండవది ఇంప్యూటెడ్ సిన్, అంటే మనం కూడా చేతులతో చేసి ఉంటాం కదా, స్వభావంగా మన శరీరంతో పాపం తలపెట్టి ఉంటాం కదా. ఈ పాపాన్ని కూడా మనల్ని దేవుడు ఈ పాపం నుంచి కూడా రక్షించాడు. ఈ అనుభవం నుంచి మనందరము వచ్చి రక్షించబడ్డాము, ఆయన పాత్రలో చేవేస్తున్నాము. రోమా 8:1 ప్రకారంగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేను టైం బట్టి స్పీడ్ గా వెళ్తున్నాను, గమనించండి. అంటే ఈ స్టేజ్ మొదటి దశ ఇది దాటేసాం అందరం. ఇప్పుడు ఆయన పాత్రలో చేవేస్తున్నాం. మనల్ని దేవుడు రక్షించాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, రైట్? ఇది రక్షణలో మొదటి దశ. ఇంతటితోనే అయిపోయింది క్రైస్తవ్యం? నో. రక్షణలో రెండవ దశ నేను రెఫరెన్స్ చూపించడం సమయం చాలదు కాబట్టి నేను వివరణ ఇస్తున్నాను. రక్షణలో రెండవ దశ ఏంటంటే, మొదటిది జస్టిఫికేషన్ అంటారనమాట. ఒక మాటలో చెప్పాలంటే జస్టిఫికేషన్. రెండవది, రక్షణలో రెండవ భాగం ఏంటంటే సాంక్టిఫికేషన్, పవిత్రీకరణ. ప్రతిరోజు మనల్ని పవిత్రపరచుకోవాలి. అంటే ఏంటి? రక్షించబడ్డాం కదన్నా, ఎస్ రక్షించబడ్డాం. అయినా కూడా మనం పాపం అనే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత తెలియకుండా ఈ పాప లోకంలో పాపం మనల్ని అంటుకుంటుంది కాబట్టి ప్రతి దినం మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి ఆదివారం మనల్ని మనం పరీక్ష చేసుకునే ఆయన పాత్రను సమీపించాలి. అందుకనే మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో పరీక్షించుకోండి అని లేఖనం కూడా అలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఇలా దైవభక్తి విషయంలో మనం ఏం చేసుకోవాలి అంటే, రక్షణలో రెండవ దశ గుర్తు చేస్తుంది మనకు. ఏంటది? సాంక్టిఫికేషన్, పవిత్రీకరణ చేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోవాలి. ప్రతిరోజు. సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అంటారు, ప్రభు కోసం చనిపోవటం చాలా ఈజీ అంట. ప్రభు కోసం చనిపోవడం ఈజీ అంట. ఎందుకంటే 5-10 నిమిషాల్లో ప్రాణం పోతుంది. చనిపోవటం ఈజీ, కానీ ప్రభు కోసం బ్రతకటమే చాలా కష్టం. ఎందుకంటే ప్రభు కోసం బ్రతకటం అంటే ప్రతిరోజు మనల్ని మనం చంపుకోవటమే, ప్రతిరోజు మనల్ని మనం నిగ్రహించుకోవటమే, ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకోవడమే, ప్రతిరోజు దేవుని వాక్యంతో మన జీవితాలను కట్టుకోవడము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా సర్వసత్యంలోకి నడిపించటమే భక్తి లేదా భయభక్తులు అని మనకు అర్థమవుతుంది. ఇది రెండవది రక్షణలో. మూడవ
రక్షణలో మూడవ అంశం, మూడవ భాగం ఏంటంటే గ్లోరిఫికేషన్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం చనిపోయిన తర్వాత కానీ లేదా ప్రభు వచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్లిన తర్వాత గ్లోరిఫికేషన్, మహిమ శరీరంలో ఆయనను చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనతో మనము జీవిస్తాము. ఇది పరలోకంలో మనకు వచ్చేటువంటి రక్షణ భాగ్యం. రైట్. ఈ విధంగా 3 రక్షణ దశలు ఉన్నాయి. అందులో రెండవది ఏంటి అంటే సాంక్టిఫికేషన్. అది ప్రతిరోజు జరగాలి. అప్పుడు మాత్రమే మనం భక్తి విషయంలో భ్రష్టులైపోము అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి చివరి దినాల్లో దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. మొదటి విషయం ఏంటంటే భయభక్తుల విషయంలో లేదా భక్తి విషయంలో భ్రష్టులైపోకూడదు, జాగ్రత్త తిమోతి అని తిమోతి ద్వారా పౌలు గారు రాసిన పత్రిక ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి అనుభవంతో జాగ్రత్త కలిగి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని సామెతల్లో ఉన్నట్టుగా మనం జాగ్రత్తతో మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం, ఆయన రాకడకు సిద్ధపడతాం. ఇది మొదటి అంశం. రెండవది చూద్దాం. ఇదే తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనాన్ని 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృష్టములు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు తీసుకొని సత్యమునకు చెవినీయక కల్పనాకతల వైపు తిరుగు కాలము వచ్చును అనే మాట మనం చూస్తాం. మొదటిది భక్తి విషయంలో లేదా భయభక్తుల విషయంలో భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది, ఈ చివరి దినాల్లో జాగ్రత్త అని చూసాము. రెండవది బోధ విషయంలో. చెప్పండి ఏంటి? బోధ విషయం భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది బోధ విషయంలో. అందుకనే హెచ్చరిస్తున్నాడు. కొందరు హితబోధను సహించక ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత దరిద్రమో చూడండి. హితబోధ అంటే చిన్నక్షరాలతో ఫుట్ నోట్ లో ఉంది కదా, ఆరోగ్యకరమైన బోధ. సహించలేరంట. దేవుడు మెచ్చేటువంటి హితబోధను సహించలేరు, అంటే ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. అది ఎంత తీవ్రమైన, దేవుడు కోపించేటువంటి ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. సరిచేసేటువంటి వాక్యము, దేవుడు చక్కదిద్దేటువంటి వాక్యాన్ని, ఆరోగ్యకరమైన బోధను ఏమంటారు? హితబోధను సహించని స్థితిలో కొంతమంది విశ్వాస జాగ్రత్త, అలా నువ్వు అయిపోవద్దు, అంటే బోధ విషయంలో నువ్వు భ్రష్టుని అయిపోవద్దు అని ఇదే తిమోతికి పౌలు రాస్తూ చివరి దినాల్లో జాగ్రత్త అని ఇక్కడే మనకు 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో మనం చూస్తున్నాం. రైట్. ఇంతకీ బోధ అంటే ఏంటి? ఇది ఈయన చెప్తున్నాడు, ఇది వాక్యానుసారమైన బోధ అని ఎట్లా చెప్పగలము? ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. ఈ చెప్పబడుతున్న ఈ పలానా వ్యక్తి ఆ పలాని టీవీలో లేకపోతే పలాని మహాసభల్లో అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, ఇదో టీవీలో, ఇదో మొబైల్ ఫోన్ లో నేను వింటున్నాను కదా, ఈ వ్యక్తి చెప్పేది నిజంగా వాక్యానుసారమైన బోధ కాదా అని చెప్పటానికి జనరలైజ్ ఎగ్జాంపుల్స్ మనము ఇచ్చుకోవచ్చు. అయితే మొదటి కారణం పలాని వ్యక్తి చెప్పే బోధ అది నిజంగా దేవుడు మెచ్చేటువంటి హితబోధ, ఆరోగ్యకరమైన బోధ లేదా సరైన బోధనే అని ఎలా చెప్పొచ్చు అంటే, దానికి సహజంగా ఉండాల్సిన గుణం ఏంటనంటే వింటున్న వ్యక్తులను గాయపరచాలి. నేను వాడుక భాషలో ఉన్న పదాన్ని ఉపయోగిస్తున్నాను, గాయపరచాలి అంటే దాని అర్థం సరిచేయాలి. సరి చేసుకోవటానికి అవకాశం లేని బోధ, అది ఎన్ని గంటలు చేసినా, ఎంత గొప్ప సోకాల్డ్ అనేటువంటి సెలబ్రిటీ అనేటువంటి ఎవరు చేసినా, ఏ దైవజనుడు బోధ చేసినా కూడా అది వాక్యానుసారమైన బోధ కాదు. సరి చేసుకోవటానికి అవకాశమే లేదు, లేదా ఆదరించబడడానికి అవకాశమే లేదు, లేదా ఉద్యోగపడడానికి అవకాశం లేదు, లేదా మార్పు చెందటానికి ఎవరికి సహకరించట్లేదు ఆ బోధ అంటే అది సరైన బోధ కాదు. ఇది జనరల్ గా మనం చెప్పగలం. ఈ ఈ ఈ మైండ్ సెట్ తో మీరు దేన్నైనా పరీక్షించండి. అలా లేదు అంటే అది సరైన బోధ కాదు, అది దేవుడు మెచ్చేటువంటి బోధ కాదు, అది దేవుని కోసం చెప్తున్న బోధ కాదు. ఇది పక్కా. రైట్. ఈ విధంగా సరి చేయగలగాలి దేవుని వాక్యం అనేది. ఒక్క రెఫరెన్స్ మీకు గుర్తు చేస్తాను, దయచేసి అది మీరు నోట్ చేసుకోండి లేదా గుర్తు పెట్టుకోండి. ఒక్క రెఫరెన్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. నిజమైన బోధకు ఉండేటువంటి లక్షణం ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతున్నా 13వ వచనం. ఎఫెసీ 1:13. దయచేసి ఇది
కంఠస్థం చేసుకోండి. 1:13 మీరు సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్తను విని సత్యవాక్యము అనగా ఏంటి సత్యవాక్యం అంటే రక్షణ గురించి ఉండాలి, రక్షణను గురించి ఉండాలి. సత్యవాక్యము నేను చెప్పేది అని ఒక దైవజనుడు అంటున్నాడు, ఒక వ్యక్తి అంటున్నాడు అంటే వారు ఎవరైనా సరే, ఆ వ్యక్తి ఎంతటి పెద్దవారైనా, ఎంతటి సాధారణమైనటువంటి వ్యక్తి అయినా, ఎవరైనా దేవుని వాక్యం చెప్తున్న వారు ఎవరైనా సరే, ఆయన చెప్పేది నిజంగా సత్యవాక్యం అంటే ఇందులో ఉండాల్సింది ఏంటంటే రక్షణ సువార్త ఉండాలి, రక్షణ సువార్త ఉండాలి. అంటే ఒక సంఘంలో రక్షించబడిన వాళ్ళు అందరూ రక్షించబడ్డారన్న అప్పుడు సువార్త ఉండదు కదా. అంటే అప్పుడు రక్షించబడిన వారిని బలపరిచేటువంటి కోణంలో వాక్యం ఉండాలి. ఓకే, 2 అర్థాలు ఈ పదంలో ఉన్నాయి. రక్షణ సువార్త ఉండాలి అంటే దాని అర్థం రక్షించబడిన వ్యక్తులే, విశ్వాసులే అందరూ ఒకవేళ సంఘంలో ఉంటే ఆ రక్షించబడిన వారు తమ రక్షణను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ప్రభు కోసం నిలబడాలి, కొనసాగాలి భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో అని వారిని పురికొల్పే, వారిని నిలవబెట్టే, వారిని ప్రభు వైపు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ఒక పురికొల్పుతో కూడిన మాటలు ఉండాలి. అది కూడా ఈ యొక్క రక్షణ గురించిన రక్షణ సువార్త అనే ఆ మాటలో సారాంశం. రైట్, ఈ 2 ఎలిమెంట్స్ ఏ సంఘం అయితే కలిగి ఉంటుందో ఆ సంఘాన్ని ఆ వ్యక్తి చెప్తున్న బోధ సరి అయినది అని చెప్పొచ్చు. రైట్, ఈ రోజుల్లో బోధలు ఎట్లా ఉన్నాయి, ఒక మాట గుర్తు చేయాలి. నేను సహజంగా అందరం చూస్తుంటాం కదా, ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, సోకాల్డ్ పాస్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో. మనం ఎవరిని నిందించడం కాదు, కానీ వాస్తవాన్ని మనం వాక్యంతో జోడిస్తున్నాం, అంతకు తప్పితే మనం ఎవరిని నిందించడానికి కాదు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానానికి తగినట్టుగా ఒక వచనాన్ని తీశాడు. ఆ వచనాన్ని కరెక్ట్ 2 నిమిషాలు, నాకు తెలిసి 3 నిమిషాలు చెప్పి ఉంటాడు. మళ్ళీ ఆ వచనానికి తగినట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అదంతా అయిపోయింది. మళ్ళీ కన్క్లూజన్ లో ఒక ఎగ్జాంపుల్. ఇలా మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఎగ్జాంపుల్స్, మొత్తం ఉపమానాలే చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఫైనల్ గా ఆయన అన్న మాట ఏంటంటే, అదేంటండి ప్రభువే ఉపమానాలు లేకుండా ఏం చెప్పలేదు కదా, బైబిల్లో ఉంది కదా, ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించలేదని, నేను అదే చేస్తున్నాను అని అన్నాడు అనమాట ఆయన. కానీ అది వాస్తవమా? ప్రభువు ఉపమానాలు లేకుండా ఏం చెప్పలేదు అన్న మాట అయితే బైబిల్లో ఉంది, కానీ ఉపమానాలు మాత్రమే చెప్పాడు ఆయన? నో, ఉపమానాలు మాత్రమే ఆయన చెప్పలేదు. పరలోక సంబంధమైన మర్మాలతో కూడినటువంటి విషయాలు ఆనాటి ప్రజలు, వారు అర్థం చేసుకోలేని సామాన్య ప్రజలు కాబట్టి వారిని ఉదహరిస్తూ ఆ ఉపమానాలు చెప్పాడు తప్ప ఉపమానాలతోనే, ఎగ్జాంపుల్స్ తోనే కాలయాపన చేయలేదు. అంటే 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పడం తప్ప కాదు, చెప్పుకోవచ్చు సందర్భానుసారంగా, కానీ వాటితోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతాను, వాటితోనే అలా 1 గంట వాక్యం చెప్తాను అంటే అది వాక్యం కాదు, అదొక టైం పాస్ చేయడం అన్నట్టు. దీన్ని కూడా సాతానుడు ఒక ఎరగా చేసుకున్నాడు. దేవుని వాక్యంలో ఉన్న లోతు, దేవుని వాక్యంలో ఉన్న స్వచ్ఛత, దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క శక్తిని అదిమిపడుతుంది ఈ యొక్క ఆలోచన. మీరు గమనించండి, దేవుని వాక్యంలో ఉన్న లోతును చూడకుండా పైనే అలా చేస్తుంది. ఇందాక మనం చదువుకున్న రెఫరెన్స్ లో జనాలు వారికి తగిన బోధలను చెప్పే వారిని పోగు చేసుకుంటారంట. ఎందుకంటే ఇదిగో ఇలాంటి లక్షణమే. చూడండి, దేవుని వాక్యాన్ని ఎంత ఈజీగా వక్రీకరిస్తున్నారు. సాక్షాత్తు దేవుడు చెప్పాడు కదా అని ఆయనను కూడా తప్పు పట్టేంతగా. అంటే దేవుని వాక్యం అంటే ఇంతేనా, ఒక మోటివేషనల్ క్లాసా, లేకపోతే ఏదో అలా సరదాగా అలా రిలాక్స్ గా వినేదా కాదు. అది మనల్ని మనం సరి చేసుకునేది, మనల్ని మనం దినదిన ప్రవర్ధమానంగా దగ్గర చేసి, ఈ క్రమంలో మనల్ని దేవుడు తన వాక్యం చేత పొడుస్తాడు, గాయపరుస్తాడు. ఇక్కడ సరి చేసుకో, ఇలా జీవించని చెప్తాడు. ఆ ప్రాసెస్ అంతా, ఆ స్పూనింగ్ అంతా లేకపోతే ఎలా కదా. ఒక వ్యక్తి, ఒక చిన్నపిల్లవాడికి కాలికి గాజు పెంకు గుచ్చుకుంది అనుకోండి, ఆ వ్యక్తి పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆ పిల్లవాడు తట్టుకోలేకపోతున్నాడు నొప్పికి. పోనీలే నాన్న నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి పైన జెండుబాంబు మూసి కట్టుకడతామా? వాడు ఎంత ఏడ్చినా ఆ పిల్లవాడు బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకొని కానీ లోన ఉన్న గాజు పెంకులు తీసేస్తాం. తీయకపోతే ఏం జరుగుద్ది? వాడు ఏడుస్తున్నాడు అంటే, వాడు బాధపడుతున్నాడు అంటే కాలే తీసేయాల్సింది వస్తుంది.
అలా లోన ఉన్నటువంటి పాపాన్ని, లోన ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని మనలో మనం రక్షించబడినప్పటికీ మన పాత స్వభావాన్ని మనం ప్రతిదినం ఈ విధంగా వాక్య చేత కడిగే అనుభవంలో మనం వెళ్ళకపోతే అది సరైన బోధా విధానం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ రైట్ సిద్ధాంతంతోనే మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రభువును స్తుతించాలి. సో బోధ విషయంలో మనము భ్రష్టులైపోకూడదు, జాగ్రత్త. అన్ని వినదగిన బోధలు కాదు. ఇది లేఖనాల్లోనే మనం పౌలు హెచ్చరించాడు. అబద్ధ బోధ లక్షణాలు కూడా చెప్పాడు, రైట్? కాబట్టి రెండవది మనం చూస్తున్నాం ఈ చివరి దినాల్లో ఏ విషయంలో భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. మొదటిది భయభక్తులు విషయంలో భ్రష్టులు, రెండవది బోధ విషయంలో, మూడవది బాధ్యత విషయంలో భ్రష్టులైపోకూడదు. నేను వచనం ఏమి సూచించట్లేదు. పౌలు కానీ, పేతురు కానీ, లేకపోతే యేసు ప్రభు వారు కానీ అస్థిరమైన పరిస్థితుల మధ్య, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా వారి బాధ్యతను మర్చిపోలేదు. యేసు ప్రభు వారు శిలువ మరణ టైంలో కూడా తన తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేశాడు యోహాను. పేతురు జైల్లో ఉండి కూడా ఇదిగో ఈ ఎఫెసీ పత్రిక, ఈ ఫిలిప్పి పత్రిక, కొలస్సి పత్రిక, ఫిలెమోను పత్రిక, ఇలాంటి పత్రికలు జైల్లో ఉండి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా రాశాడు. అంటే సంఘం పట్ల ఆయన బాధ్యతను మర్చిపోలేదు. అంతే కదా దాని అర్థం. మిగతా పత్రికలు కూడా ఎంతో కఠినమైన పరిస్థితుల మధ్య రాశాడు. సుఖానుభవంలో ఉండి రాయలేదు ఆయన. అర్థమవుతుంది కదా. అలా వారికి దేవుడిచ్చినటువంటి బాధ్యత అది ఏదైతే ఉందో అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా వారితో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగలిగారు భక్తులు. ఇందాక ఆరాధనలో భాగంగా విన్నాం, రెఫరెన్స్ అవసరం లేదు. నెహమ్య ఆయన బాధ్యత ఏంటి? అసలు అది స్వభావ సిద్ధంగా మానవ సహజ స్వభావాన్ని బట్టి చూస్తే అది ఆయన బాధ్యత కాదు. ఆయన రాజుకు గిన్నె అందించేవాడు. ఆ రోజుల్లో గిన్నె అందించడం అనే ఆ జాబ్ అనేది చాలా రెప్యూటెడ్ జాబ్. అది చాలా ఎంతో నమ్మకస్తునికి మాత్రమే ఆ జాబ్ ఇస్తాడు. ఎందుకంటే అప్పట్లో విష ప్రయోగాలు ఎక్కువ జరిగేవి రాజుల మీద. అందుకని నమ్మకస్తుడైన వారిని ఆయన భోజన బల్ల దగ్గర ఉంచుకునేవారు. రాజు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా నెహమ్య గారు రుచి చూసి ఇందులో ఏ విష ప్రయోగం లేదు, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు తినవచ్చు త్రాగవచ్చు అని రాజు చెప్తే అప్పుడు తింటాడు అనమాట, అప్పుడు తాగుతాడు ఆ నీరు ఇదంతా కూడా. అయితే అలా చేయటానికి నెహమ్య మీద ఎంత నమ్మకం ఉండాలి ఆ రాజుకు, రాజుకు. ఇప్పుడు రాజుకు నమ్మకంగా ఉన్న వాడికి దీవెనలు ఏమైనా తక్కువ ఉంటాయా? లేదు. మన భాషలో చెప్పుకోవాలంటే అప్పట్లోనే కోటీశ్వరుడు నెహమ్య. సో అలాంటి వ్యక్తికి ఏమంత బాధ్యత అంటే మన స్వభావాన్ని బట్టి ఆలోచన చేస్తే. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితిని ఎరిగి వారి యొక్క పాపాన్ని తన బాధ్యతగా వేసుకున్నట్టు. ఇది బాధ్యత అంటే. కాబట్టి బాధ్యత విషయంలో భ్రష్టులైపోకూడదు, జాగ్రత్త. ఒక స్టూడెంట్ గా ఉన్నావా, నీ బాధ్యత చదువుకోవటం, నీ విద్యలో నువ్వు ముందుకు రాణించటం, ఇది నీ బాధ్యత. విశ్వాసిగా ముందుకు వెళ్ళాలి, అది మనందరి బాధ్యత. కుటుంబంలో ఒకవేళ యజమానిగా ఉన్నామా, ఆ బాధ్యత ఓపికతో మనం కొనసాగిస్తాం. సంఘంలో మనకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయా, అది చిన్న పనైనా పెద్ద పనైనా, ఏ పని చేసినా దేవుడు దాన్ని చూసేటువంటి స్థానం చాలా గొప్ప. మనుషుల దృష్టిలో అది చిన్న పని కావచ్చు, దేవుని దృష్టిలో అది గొప్ప బహుమానం. కాబట్టి మన కుటుంబ విషయంలో, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, సంఘం విషయంలో, సమాజం విషయంలో కూడా మనం ఈ లోకమునకు వెలుగు ఉప్పై ఉన్నాం కదా. సో సమాజం విషయంలో కూడా మన బాధ్యతలు ఏంటి అనేది మనం గుర్తెరిగి ఆ బాధ్యతలను మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మన శక్తి చాలని ఆ క్రమం, ఆ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా మనం ఆయన కృప మీద ఆధారపడుతూ మనకు ఇవ్వబడిన బాధ్యతలు ఎన్ని రకాలుగా, ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భాల్లో ఉన్నాయో ఆ బాధ్యతను మనం క్రమంగా కొనసాగించాలి. అలా మనం ముందుకు వెళితే మన బాధ్యత విషయంలో మనం భ్రష్టులైపోయింది. మన బాధ్యత విషయంలో ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ ఏ మతస్థుడికి లేదా ఏ మతానికి కూడా ఈ బాధ్యత లేదు. ఏంటనంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేటువంటి బాధ్యత. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఒక క్రైస్తవుడికే ఉంది. అంటే ఏంటంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే నేను నమ్మినది సత్యం అని నేను అనుకుంటున్నప్పుడు
నేను ఆరాధించే ప్రభు, నేను నమ్ముకున్న నా రక్షకుడైన ప్రభువే నిజమైన దేవుడు, ఆయనలోనే నిజమైన శాంతి సమాధానం ఉంది, పరలోకం ఉంది, మోక్షం ఉంది అని నేను నమ్మినప్పుడు ఆ సంతోషాన్ని, ఆ అనుభవాన్ని ఇతరులకు కూడా నేను పంచుతాను. దాన్నే సువార్త అంటున్నా. ఇతరులు కూడా పంచాలి అనే ఆ భారం ఏదైతే ఉందో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని లేఖనం ఏదైతే సెలవిస్తుందో దాన్నే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటారు, యూనివర్సల్ కమాండ్మెంట్ అంటారు, సార్వత్రిక ఆజ్ఞ. ఆ యూనివర్సల్ కమాండ్మెంట్ లేదా యూనివర్సల్ ఏమంటారు అప్రోచ్ అనేది దేవుడు మనకే ఇచ్చాడు. అందుకనే మనల్ని కొడుతున్నా, తిడుతున్నా, దూషిస్తున్నా, చంపుతున్నా కూడా సువార్త ఎందుకు ఆగట్లేదు అంటే ఆ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేది, నేను పొందుకున్న సంతోషం, సమాధానం, ఈ ఆత్మరక్షణ నువ్వు కూడా పొందుకోవాలి, ఈ క్రమంలో ఎంత కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఎలా కొనసాగిస్తుంది సంఘం? బాధ్యతతో కొనసాగిస్తుంది, బాధ్యతతో కొనసాగిస్తుంది. దీనికి తప్పకుండా ప్రభువు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు అని లేఖనాల్లో మనందరికీ అవసరాలు తెలుసు. కాబట్టి మనము బాధ్యత విషయంలో భ్రష్టులైపోకూడదు అని లేఖనం సెలవిస్తుంది. సో 3 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. ఈ చివరి దినాల్లో మనము ఏ విధంగా ఉంటే దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది అనే అంశంలో భాగంగా మొదటిది చూసాం. మొదటిది ఏంటంటే భయభక్తుల విషయంలో లేదా భక్తి విషయంలో భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చూసాం. రెండవది బోధ విషయంలో భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని నిజమైన బోధకు ఉండే గుర్తులు ఒక 2-3 మనం చూసాం. ప్రధానమైనటువంటి బోధ విషయంలో భ్రష్టులైపోకూడదు. మూడవది బాధ్యత విషయంలో మనకు దేవుడిచ్చిన లేదా కుటుంబ పరంగా, సంఘపరంగా ఎలాంటి చిన్న బాధ్యత అయినా, ఎంత పెద్ద బాధ్యత అయినా ఓపికతో ప్రభువు మీదని, ఆయన కృప కోసమే కనిపెడుతూ, ఆయన కృప మీదనే ఆధారపడుతూ మనకిచ్చినటువంటి బాధ్యత, ప్రాముఖ్యంగా సువార్త విషయంలో ఆ యొక్క బాధ్యతను మనం కొనసాగిస్తూ ప్రభువు రాకడకు మనం సిద్ధపడుతూ, మన కుటుంబాలు, మన సంఘాలు సిద్ధపడుతూ, మన సమాజాన్ని కూడా సిద్ధపరుస్తూ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం. అలాంటి కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముందటి కాలంలో మనందరికీ, మన సంఘాలకు అనుగ్రహించిందాక. అవకాశం ఇచ్చిన అన్నగారికి, ఇక్కడ చేరిన దైవజనులకు, పెద్దలకు, స్త్రీ పురుషులందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలన్న. చాలా చక్కటి వర్తమానము. ఈరోజు మొదటిసారిగా నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేనందున మీ వీడియో కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను, సరిగ్గా విజిబుల్ కాలేదు, మాటలు కూడా కట్ అవుతున్నాయి. అయినా పర్వాలేదు, చాలా మంచి విషయాలు మరి దేవుని సన్నిధిలో మరి వినటానికి దేవుడు కృపనిచ్చాడు. భక్తి విషయంలోను, బోధ విషయంలోను, బాధ్యతల విషయంలోను జాగ్రత్తగా ఉండాలని మరి దేవుని వాక్యం ద్వారా చక్కటి వర్తమానము అందించిన మరి దైవ సేవకునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా మరి మల్లెపోగు పేతురన్న ప్రార్థన చేస్తే కొడుకుని ముగించుకుందాం. పేతురన్న. అన్నా వందనాలు. వందనాలన్న. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభుదినం ఉదయకాలం ఈ విధంగా ఆరాధన తలంపులు, వాక్య పరిచర్యలు మీ దాసును మరల క్రైస్తవుని యొక్క బాధ్యతలు, క్రైస్తవుని యొక్క భయభక్తులతో కూడిన యొక్క లక్షణాలు ఎలాగూ నిర్వహించాలో, ఎలాగూ జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, భక్తిని ఎలాగూ ఆశ్రయించాలో, ఆ భక్తిలో ఉన్న శక్తిని ఎలాగో నా ప్రభా స్వీకరించాలో అవన్నీ మీ దాసుని ద్వారా వినిపించారు. బాధ్యతలు మీరు ఉంచారు మాకి, వాటిని క్రమముగా సక్రమంగా నెరవేర్చాలని మీ లేఖనాలు మమ్మల్ని నడిపించి భద్రపరిచి మాకిచ్చిన సంఘాలలో, పరిచర్యలో, ఆరాధనలో, సహవాసంలో మేమందరం కూడా పాల్పంపులు పొందుకొని ఒకరినొకరు నా ప్రభా ఆదరించుకొని, బలపరుచుకొని, హెచ్చరించుకొని మీ లేఖనాలతో మమ్మల్ని సరిచేసి స్పందించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచుదురని, వినిపించిన మీ దాసును బలపరచుదురని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలన్న పేతురన్న. మరి ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిద్దాం. అన్న బర్నబాస్ అన్న.
బర్నబాస్ అన్న గోపాలన్న అన్న అన్న చెప్పండి సరిగ్గా ముగించారా? వినపడలేదు. వీడియో కూడా సరిగ్గా కనపడటం లేదన్న. వీడియో బాగా లేటెస్ట్ బాగానే ముగింపు అయిందన్న, ముగింపు అయింది. మీరు మాట్లాడండి. అవును బర్నబాస్ అన్న. మాట్లాడండి అన్న. ఓకే అన్న, మీరు చెప్పారా ముగింపు? లేదు మీరు చెప్పాడు. చెప్పండి. చెప్పలేనా నేను చెప్పిన మీరు చెప్పండి అన్న.